హాయ్ అండి, వెల్కమ్ టు శ్రీశాలి హోమ్ ఫుడ్స్. ఈ రోజు కంప్లీట్ గా వెజ్ పికిల్స్ అనమాట. ఆఫ్టర్ పొంగల్ తర్వాత, సో సంక్రాంతి తర్వాత ఆర్డర్స్ అనమాట ఇవన్నీ. సో వెజ్ అండ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి, బట్ ఈ రోజు అయితే వెజ్ చేస్తున్నాను. సో నేను అనుకున్నాను ఒక 10 days ఆర్డర్స్ ఉండవు, అందరు ఊర్లో వెళ్ళి వస్తుంటారు కదా స్నాక్స్, అందరికి పికిల్స్ తెచ్చుకుంటారని. బట్ మన కస్టమర్స్ మన పికిల్స్ కి ఉన్న క్రేజ్ చూడండి, వెంటనే ఆర్డర్స్ వచ్చాయి. స్నాక్స్ అయితే రాలేదులేండి, ఎందుకంటే అందరూ ఊరు నుంచి తెచ్చుకుంటారు కదా. సో పికిల్స్ అయితే వెంటనే ఆర్డర్స్ వచ్చాయి అనమాట. సో ఇప్పుడైతే నేను టమాటో పికిల్ చేస్తున్నాను, అండ్ అలాగే కరివేపాకు కారపొడికి ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నా. ఇంకా కొత్తిమీర పికిల్ కూడా రెడీ అవుతుంది, దానికి టైం పడుతుంది అనమాట. సో నెక్స్ట్ ఇది మిక్సీ పట్టేసుకొని కరివేపాకు పొడి అండ్ టమాటో, నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర. సో మనకి ఇలా ఫ్రీక్వెంట్ గా రీఆర్డర్స్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే బయట యూజ్ చేసే ఆయిల్స్ ఎలా వాడతారో తెలియదు అని హైజీన్ ఉంటుంది కదా. సో అందుకు మన కస్టమర్స్ అనేది మన దగ్గర తీసుకున్న ఎవ్రీ కస్టమర్ రీఆర్డర్ అండి. నాకు చాలా హ్యాపీ. కొత్తిమీర ఎక్కువ క్వాంటిటీ ఉంది అనమాట పికిలో. ఆల్రెడీ కొంచెం ఫ్రై చేశాను, ఒకటేసారి ఫ్రై అవ్వచ్చు కదా, సో కొంచెం కొంచెంగా ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు కొత్తిమీర పికిల్ కూడా ప్యాక్ చేసేస్తే కంప్లీట్ అయిపోయినట్టే ఇవాళ ఆర్డర్స్ అన్ని కూడా. కరివేపాకు కారపొడి, టమాటో అండ్ కొత్తిమీర పికిల్. సో ఇవి కూడా కస్టమర్ కి అనమాట. బిఫోర్ వీడియోలో కూడా మీరు చూసుండొచ్చు, ఇలా వీటిలో వేసి ప్యాక్ చేశాను. ఆఫ్లైన్ కస్టమర్ అనమాట. మనకి ఎప్పుడు ఆర్డర్ చేసినా సరే ఫస్ట్ లో ప్యాకింగ్ ఇచ్చేదాన్ని. సో వద్దు ప్యాకింగ్ వద్దు, డైరెక్ట్ ఇచ్చేసేయండి ఇక్కడే కదా అనేసి చెప్తూ ఉండేవాళ్ళు. సో అప్పటి నుంచి ఆవిడ ఎప్పుడు ఆర్డర్ చేసినా సరే ఇలా తీసుకుంటారు. మీకు కూడా హోమ్ మేడ్ పికిల్స్ కావాలి అనుకుంటే వెంటనే వాట్సాప్ చేసి ఆర్డర్ చేసుకోండి. మన దగ్గర అన్ని కూడా ఫ్రెష్ గా ప్రిపేర్ చేస్తాం. ఆర్డర్ ఇచ్చిన తర్వాతే మేము ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తామండి. పికిల్స్ కానివచ్చు, స్నాక్స్ కానివచ్చు, ఏది కూడా మన దగ్గర స్టోరేజ్ అయితే ఉంటుంది. హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.